తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీ విద్యతోనే భవితకు బంగారు బాట అంటూ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాపిరెడ్డి నాదముని రెడ్డి అన్నారు. రేణిగుంట మండలం అన్నస్వామిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని సునీత గౌడ్ ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో గురువారం బాలల దినోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ఆశా సంస్థ అధ్యక్షుడు పాఠశాల విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్ జూలిన్ రాజు ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పాఠశాల అభివృద్ధి కమిటీ కోఆర్డినేటర్ కాపిరెడ్డి నాదముని రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ షర్మిల చేతుల మీదుగా బహుమతుల ప్రధానోత్సవం చేశారు. విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను స్పష్టంగా పలకడం అందరినీ అబ్బురపరిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపచేశాయి. అనంతరం అతిథులను ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాదముని రెడ్డి మాట్లాడుతూ ముందుగా విద్యార్థులందరికీ బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ అన్న ఆదేశాల మేరకు పాఠశాలను మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే సుధీర్ అన్నను పాఠశాలకు తీసుకువచ్చి అభివృద్ధికి నాంది పలుకుతామని హామీ ఇచ్చారు. చిన్నతనం నుంచి విద్యార్థుల చదువుతో పాటు క్రీడలపై కూడా మక్కువ చూపించాలని అన్నారు. హెచ్ఎం సునీత గౌడ్ మాట్లాడుతూ అడిగిన వెంటనే పాఠశాల అభ్యున్నతికి కృషి చేసిన రాజు నాదముని రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆశా సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు అనేక కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థుల మహానీయులతో పాటు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న వారిని కూడా గుర్తెరగాలని సూచించారు. జూలియన్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినమైన నవంబర్ 14వ తేదీ దేశం మొత్తం బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనడం వల్ల మానసిక శారీరక ఉల్లాసం కలిగి మరింత ఉత్సాహంగా విద్యార్థులు ఉంటారని, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను క్రీడల్లో చురుగ్గా పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా సంస్థ సూపర్వైజర్ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు మారుతి ఆధ్వర్యంలో బాలల దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఫోటో అన్ని ఫోటోలు సార్ గారు మరియు మా స్కూల్కు తండ్రి లాంటి వారు రాజు సార్ గారు మరియు మా పాఠశాల ఉపాధ్యాయులకు ఇక్కడ చేసిన ఆ విలేకరులకు అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలకు నా శుభాకాంక్షలు. రాజు సార్ గారికి, పీటీ మాస్టర్ గారికి ఉదయంగా, ఎందుకంటే వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చి ఆయన సొంత రసగడ అర్థమే పిలుస్తున్నాడు. ఇంకా టీచర్కి అందరికీ, కమిటీ చైర్మన్కి అందరికీ నమస్కారాలు. ఇదంతా మేము ఇక్కడ పనిచేస్తున్నామంటే ఇదంతా మా ఎమ్మెల్యే మేడం. మేము చెప్పడం ఎంపీడీఓ కానీ మండల పార్టీ అధ్యక్షులు మనకు పరిచయం చేస్తున్నారు కాబట్టి మనం ఈరోజు చేయగలుగుతున్నాము. దీనికి అందరికీ మన సహకారం ఇచ్చి మా ఎమ్మెల్యే బొజ్జల వెంకటరెడ్డి గారి సహకారంతోనే పని చేయగలుగుతున్నాము. ఇంకా తప్పకుండా మీరు అనుకున్నట్టు మీ కోరిక తొందరలోనే ఆ స్టేజీ ప్రోగ్రాం చెప్తానే ఉండాలి మీరు. అది తప్పకుండా ఎమ్మెల్యే ప్రోగ్రాం ఎప్పుడైనా ఎలా ఇక్కడ అలిమిట్ పెట్టి అనేది నా కోరిక. ఒక 10 రోజుల్లో ఎమ్మెల్యే గారు వచ్చి ఉంటున్నది. అది ఎప్పుడైనా డేట్ మాకు ఇవ్వాలా తోడుకొని మీ స్కూల్లోనే మీటింగ్ పెట్టిస్తాను. ఎమ్మెల్యే గారి సంస్థలో మీకు అవన్నీ జరుగుతాయనేది నా ఆశాభావం. అదేవిధంగా ఈ గ్రౌండ్కి చెప్పేస్తున్నాను
నేనే కొనిస్తానని 50 చెట్లు చెప్పుకున్నాము. అక్కడ మనం అనుకున్న చెట్లు లేవాడు. అల్లనేరుడు జామ ఇట్లా ట్రై చేస్తున్నాము, అవి లేవాడ. నేను చూపుకున్న నేరుడు మా ఇవి కూడా అంటున్నారు, అవి బాగుండవు అనేసి ట్రై చేస్తున్నాం. ఆ 50 చెట్లు కూడా పంపిస్తాము. అవి ఎమ్మెల్యే చేతుల మీద నాటియాలనేది. మీకు ఇంకేదైనా మా పుట్టక ముందు నుంచి మా వినువులు మాకు చదివిపించలేదు, రాజకీయాలు ఇచ్చారు. నాకు 10th పాస్ అవుతాను అవ్వడం, కాలేజీలో చైర్మన్ అవ్వాలని కోరుకునేది. కానీ అది ఆ సంవత్సరంతోనే కాలేజీలో చైర్మన్ అయితే మేడం, నేను 10th ఫెయిల్ అయిపోయాను మేడం. రెండూ ఉండేది. చదువు కన్నా నాకు కాలేజీలో చైర్మన్ అవ్వాలనేది కోరికే. నేను 10th ఫెయిల్ అయిపోయినా ఆ కాలేజీలో చైర్మన్ ఆ సంవత్సరమే గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అందువల్ల చదువుకుంటే ఇప్పుడు చదువు లేక బ్యాంకింగ్ పొద్దువరం మేము చదువుకోవాలనుకుంటారు, కానీ ఇప్పుడు చాలా రాసి అని అంటారు. మేము వచ్చి దాన్ని ఇంగ్లీష్ రాసేయాల్సి వస్తుంది, పరిస్థితులు రాది. అందువల్ల మీరు ముఖ్యంగా మా బాధలు నేను చూస్తాను బయట. ఇప్పుడు చదువు వల్ల నేను కొన్ని ఇంటికి వెనకబడిపోతున్నాను. అందువల్ల మీరు ఎంత చదువుకుంటే ఇక్కడే నేను ఉంటాను కాబట్టి నా సహకారం పిల్లకాయలకి అందరికీ ఉంటుంది. మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి చెప్తా ఉంటా. మీరు అందరూ కష్టపడి ఇంకా బడికి రాని వాళ్ళని తెలుసుకొని వచ్చి, ఎందుకంటే అందరూ మేడమ్స్ సార్ వాళ్ళు కష్టపడుతున్నారు, చూస్తూ ఉన్నాం. నా వంతు సహకారం 5 ఏళ్ళు మేడం, 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉండే లేకపోయినా నా సహకారం ఎప్పుడు ఇచ్చినా ఉంటుంది మామూలుగా. అంటే మీ స్కూల్కి నేను ఈ తరం ఎంటర్ అయినాను కాబట్టి మీకు ఇప్పుడు తెలుస్తుంది. మీకు ఇంకా మీరు అనుకునే స్టేజీ, ఆ చెట్లు, మీ గ్రౌండ్ ఇంకా